కడప నగరంలోని ఇంజనీర్స్ భవన్లో డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నైపుణ్యం పెంపొందించుకుని ఉజ్వల భవితను సొంతం చేసుకోవడంతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని భావి ఇంజనీర్లకు సూచించారు. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఇంజనీరింగ్ రంగ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా మన దేశ శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులు తమ సత్తాను చాటుకుంటున్నారని అనంతపురం జిల్లా ఆర్ఎన్బి ఎస్సీ సుబ్రహ్మణ్యం అన్నారు. కడప నగరంలోని ఇంజనీర్స్ భవన్లో డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 154వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వైవియు అధ్యాపకులు జయచంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఉజ్వల భవితను సొంతం చేసుకోవడంతో పాటు సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని భావి ఇంజనీర్లకు ఆయన సూచించారు. ఈరోజు 48వ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ గత నెల రోజులుగా స్టూడెంట్స్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్, ప్రొఫెషనల్ ఇంజనీర్స్కి వాళ్ళ డిపార్ట్మెంట్లో కండక్టర్స్ తీసుకొని బెస్ట్ ఇంజనీర్స్ అవార్డు, తర్వాత క్యాష్ ప్రైజెస్, అదేవిధంగా ఈరోజు గెస్ట్ లెక్చర్గా జయచంద్రారెడ్డి గారు కూడా మంచి టాపిక్ ఇచ్చి స్టూడెంట్స్ అంతా చాలా మోటివేట్ చేసినారు. ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఫర్ రియలైజింగ్ ఎరా గురించి చాలా సున్నితంగా అందరికీ అర్థమయ్యేటట్లు ఇచ్చినారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా అందరికీ ఇంప్రెసివ్ ఉన్నది. అందరి మైండ్లో కూడా ఒక ఇంజనీర్ అంటే నవ డెవలప్మెంట్ అంటే ఏమి, ఇంజనీరింగ్ టెక్నాలజీ గురించి సార్ చాలా విశదీకరించి అందరిలో మన యొక్క ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యతను మరియు దాని యొక్క ఛాలెంజెస్ ఎట్లా స్వీకరించాలనే దాని గురించి ఇచ్చినారు. అదేవిధంగా స్టూడెంట్స్ అంతా మోటివేట్ అయినారు. ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించిన డాక్టర్ విశ్వేశ్వరయ్య దేశాభివృద్ధికి దోహదం చేసే అనేక నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని, హైదరాబాద్, ముంబై నగరాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ రూపకల్పన, విశాఖపట్నం పోర్టు ఏర్పాటులో ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఇంజనీర్ల పనితనానికి మచ్చుతునక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని, మానవ నిర్మిత దేవాలయంగా రూపుదిద్దుకున్న సాగర్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిందన్నారు వైవియు అధ్యాపకులు. భారత ఇంజనీర్లు తమ ప్రతిభా పాటవాలతో నాగార్జున సాగర్ ఆనకట్టును నిర్మించి మట్టిలోనూ మాణిక్యాలు ఉన్నాయని ప్రపంచానికి చాటగలిగారని అన్నారు. ప్రపంచ సాంకేతిక లోకమే అబ్బురపడేలా అత్యధిక ఎత్తు, నిడివిగల ఈ డ్యాంను పూర్తిగా రాతితో నిర్మించారు. పుష్కర కాలం పాటు కార్మికులు, ఇంజనీర్లు నిర్విరామంగా చేసిన కృషి ఫలితంగా 1969 నాటికి డ్యాం నిర్మాణం పూర్తయింది. ప్రధాన డ్యాంకు ఇరుపక్కల 2 ఎర్త్ డ్యాంలు నిర్మించారన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎంతగానో సేవలు చేశారని, ఆయన సేవలను గుర్తించే భారతరత్న బిరుదు కూడా ఇవ్వటం జరిగిందని అన్నారు. విధి నిర్వహణలో ఆయన ఎంతో క్రమశిక్షణతో నడుచుకునేవారన్నారు. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంజనీర్స్ అన్ని కూడా మన అమీర్ పాషా గారు, తర్వాత సెక్రటరీ గారు, స్టాఫ్ హానర్ సుబ్బరాజు గారు చేతుల మీదుగా బెస్ట్ ఇంజనీర్స్ అవార్డు ప్రదానం చేయడం అనేది. కాబట్టి మరొకసారి మా ఇంజనీర్ సోదరులందరికీ
శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇంజనీర్స్ అందరూ కష్టపడి మోక్షగుండం ఎగ్జాంపుల్ తీసుకొని మన భారతదేశాన్ని ఎంతో ప్రగతి పథంలో తోడ్పడడానికి, మనము ప్రపంచంలో కాంపిటీషన్ చేయడానికి అందరూ మన బడ్డింగ్ ఇంజనీర్స్ అంతా కూడా కష్టపడి విశ్వేశ్వర అడుగుజాడల్లో నిలిచి మన కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తెలపాలని ఆశిస్తున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తలు. నమస్తే. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు తరాలు మారిన తరగని పనితనం ధరణి పంప్స్ అండ్ మోటార్స్.